వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం మేడ్చల్ కలెక్టరేట్ ముందున్నాము. సో ఇక్కడ వచ్చేసి మేడ్చల్ జిల్లాకు సంబంధించిన రైతులందరూ రైతు రుణమాఫీ కాలేదని ఏదైతే గవర్నమెంట్ ప్రకటించిందో అట్టహాసంగా 2 లక్షల రుణమాఫీ చేసినామని చెప్పేసి అదంతా పచ్చి అబద్ధం అని చెప్పేసి ఇప్పటికీ మా జిల్లా వ్యాప్తంగా 7,000 వరకు రుణమాఫీలు కాలేదని చెప్పేసి ఇక్కడ రైతు సంఘ నాయకులు వచ్చారు. సో ఇక్కడ పెద్ద ఎత్తున మనం చూడొచ్చు. ఇక్కడ మనకు ట్రాక్టర్ వేసుకొని ఇక్కడ వినూత్న రూపంలో నిరసన తెలియజేసి ఇక్కడ ప్రజావానికి వచ్చామని వాళ్ళు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళ డిమాండ్స్ ఏంటి, సో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళకు రుణమాఫీ గురించి వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు అండి? నా పేరు పోచిరెడ్డి. నేను గట్కేశ్వర్ మండల్ సొసైటీ రైతు సేవా సహకార సంఘం డైరెక్టర్ను. సార్ దేశానికి అన్నం పెట్టే రైతు తప్ప ఇంకొకరు లేరని ఎవరిని అడిగినా చెప్తారు నిజమే అని. అయితే అదే రైతు సమాజంలో కష్టజీవి, కృషివలుడు. ఆ రైతును ఆదుకోవాల్సినటువంటి అవసరము ప్రభుత్వానికే ఉన్నది. మరి రాత్రి అనక పగలనక ఎండనక వాననక పామనక తేలనక ప్రాణాలకు తెగిడ్చి రాత్రింబాలు కష్టపడి పంట పండించి లోకానికే అన్నం పెడుతున్న రైతుకు అనేక ఇబ్బందులు ఉన్నాయి సమాజంలో. అయితే ఈ రైతు ప్రభుత్వము నిర్లక్ష్యం చేయడము తగదని మేము మనవి చేసుకుంటున్నాం. సమాజంలో పంట పండించి లోకానికి కడుపు నిండా అన్నం పెడితే అతనికి ఇన్ని ఇబ్బందులు రావడము ఇది దురదృష్టకరము. వానలు పడకపోయినా, అకాల వర్షాలు పడినా, వానలు తక్కువ పడినా పంటలు రావు. దిక్కుదోచని పరిస్థితి. సో ఇక్కడ మీకు రుణమాఫీ కాలేదు అంటున్నారు. రుణమాఫీ కాలేదు. మరి అట్లే విధంగా రైతు పెట్టుబడి కూడా లేదు. మరి అటువంటి రైతును ఆదుకోవాల్సింది ఉంది. సమాజంలో ఇంకొక విషయం మేము తెలుపుతున్నాం సార్. ఒక సిగరెటు కాల్చకున్నా సమాజంలో దినం వెళ్తుంది. ఆ సిగరెటు తయారు చేసే కంపెనీ యజమాని కోటీశ్వరుడు సమాజంలో. అదేవిధంగా ఇంకొకటి మద్యపానము, విస్కీ, అది తాగకుండా దినం వెళ్తుంది, ఆరోగ్యం పాడవుతుంది. అది తాగినా నిర్లక్ష్యం ఎక్కువై విధులను నిర్వహించలేడు. కాబట్టి అటువంటి మద్యము తయారు చేసే కంపెనీ యజమాని కోటీశ్వరుడు సమాజంలో. అదే రైతు కడుపు నిండా అన్నం పెట్టి లోకానికి, అంటే కార్మికులకు, డాక్టర్లకు, ఉన్నత అధికారులకు కడుపు నిండా అన్నం పెడితే ఆ అన్నంతో శక్తినిచ్చి వారి వారి పనులన్నింటినీ నిర్వర్తిస్తుంటారు. కాబట్టి అటువంటి రైతు పేదవాడు సమాజంలో. కాబట్టి రైతును ఆదుకోవాల్సింది ఎంతైనా ఉందని తెలియజేస్తూ మాకు రుణమాఫీ, రైతు బంధు, మద్దతు ధర ఇవన్నీ మాకు ఎంబడే విడుదల చేయాలని, మరి ప్రభుత్వం తప్ప ఇంకెవరు కూడా రైతును ఆదుకునే పరిస్థితి లేదని తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ముందుగా జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మా మేడ్చల్ నియోజకవర్గంలో ఇప్పటికే చాలామంది రైతులకు ఈరోజు రుణమాఫీ కాలేదని చెప్పి గతంలో చాలాసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అమలు కాలేదు. కాబట్టి మేము ఈ వినూత్నంగా నిరసన తెలుపుతూ మా గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని రైతులతో కలిసి రావడం జరిగింది. ఇది మా బాధ్యతగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతుల రుణమాఫీ కాదు, రైతు భరోసా పేరు మీద రైతు భరోసా ఇవ్వకపోవడము, లేకపోతే రైతులకు ఎటువంటి సహాయ సహకారం అందించకపోవడము, ఈరోజు కొనుగోలు కేంద్రాల్లో సరిగ్గా నిర్వహించకపోవడం వలన వాళ్ళు 2,000కు 1,800కు అట్లా అమ్ముకోవడము, ఇట్లా అనేక రకాలుగా రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కానీ ఆయన ఇచ్చిన హామీలు ఏవైతున్నాయి, ముఖ్యంగా రైతులకు ఏవైతే చెప్పిండు 2 లక్షల రుణమాఫీ ఇమీడియట్లీ చేస్తా అని చెప్పిన, కానీ మా గట్కేశ్వర ప్రాంతం రైతు సేవా సంఘంలో ఒక్కరికి కూడా రైతు రుణమాఫీ అనేది కాలేదు. కాబట్టి చాలాసార్లు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈరోజు మేము ఈ ట్రాక్టర్పై రైతులతో కలిసి ఇక్కడ రావడం జరిగింది. ఏదేమైనా కూడా మేము ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో. వీళ్ళు రైతుల మోసం చేయొద్దని, అంటే ఈరోజు గొప్పగా చెప్పుకునే రాజకీయ కొంతమంది నాయకులు రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేని రైతే రాజ్యం అని చెప్తున్న వాళ్ళకి చాలామంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 1000 మంది రైతులు ఇప్పటికే చనిపోవడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో వాళ్ళందరినీ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి, ముఖ్యంగా రైతు రుణమాఫీని ఇచ్చిన హామీ ఏదైతుందో దాన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికోసమే ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది. అయితే సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో మాది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్తుంది. సో అది నిజం కాదంటారా? వాస్తవానికి మీరు వాళ్ళు చెప్పిన మాటలకు చేష్టలకు ఏ పథకం కూడా 6 హామీలు అనుకోండి, ఇంక ఇతర హామీలు ఏవి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఫెయిల్ అయినాయని అందరికీ తెలుసు. ఈరోజు నిజంగా చెప్పాలనుకుంటే ఏదో
రైతులు ఒకటే కాదు, విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించారు, వైద్యాన్ని భ్రష్టుపట్టించారు, ఈరోజు యువతని భ్రష్టుపట్టించారు. ఈరోజు అన్ని రకాలుగా అన్ని అంశాల మీద ఈరోజు భ్రష్టుపట్టించిన ప్రభుత్వం ఏంటంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారు. దయచేసి మేడ్చల్ నియోజకవర్గ రైతుల తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎంత తొందరగా అయితే అంత తొందరగా మా నియోజకవర్గ రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సో చెప్పండి సార్, మీరు ఫైనల్గా మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? మేము ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాని, దాన్ని మీరు ఇప్పటివరకు 20-30% గిట్ట ఈ జిల్లాలో అమలు చేయలేదు. తక్షణమే 70% రైతులకు మీరు ఏదో ఆధార్ కార్డు లింకు లేదు అవన్నీ వంకలు పెట్టి రైతులను ఇబ్బంది పెట్టుకుంటా గత 3 నెలల సంది రైతు మీటింగ్లలో కానీ సొసైటీ మీటింగ్లో కానీ అడిగితే మమ్మల్ని పోలీసులతో అరెస్ట్ చేయించి లోపటేపియడము, అక్కడికి మీటింగ్ల నుంచి తీసుకుపోవడము, స్థానిక నాయకులతో సహా అందరూ ఇది ఒక కాంగ్రెస్ చెప్పిన మాటలకు ఇక్కడ ఫిజికల్గా జరుగుతున్న ఏదైతుందో అది ఇంతనే లేదు. ఇప్పటివరకు గట్కేసారు సొసైటీ బ్యాంకులో 100% మాఫీ కాలే, 100% రైతులకు మాఫీ కాకుండా ఉంది. ఏదో యూనియన్ బ్యాంకులో 1%, 2% పర్సన్కి అయింది. అది గిట ఈ జిల్లాలో 7,000 మందికి అంటే కనీసము 50% ఎబో మాఫీ కాకుండా ఉన్నది. దాన్ని ప్రభుత్వం కప్పుపెట్టి ఏదైతే ప్రభుత్వం ఆర్భాటాలు చేసుకుంటా కాంగ్రెస్ ఏదైతే గతంలో టీఆర్ఎస్ రైతులను ఏ విధంగా మోసం చేసిందో ఈ రేసు కాంగ్రెస్ గొప్పలు చెప్పుకోవడమే తప్పితే అంతకంటే ఇంకా దొందే అన్నట్టు నడుస్తుంది. రేవంత్ రెడ్డి మాటలకే కానీ ప్రభుత్వం ఎలాంటి రైతులకు ఉపయోగం లేదు. రైతు బంధు అన్న దాని విషయమే, రైతు భరోసా దాని విషయం సంక్రాంతి అని ఇప్పుడు 2 పంట వేస్తున్నారు రైతులు. ఈ రోజు వరకు రైతులకు 2వ పంట రైతు భరోసా ఇయ్యని ముఖ్యమంత్రి ఏ విధంగా ఈ రోజు ప్రగల్భాలు పడుతున్నారు. ఈ రోజు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు గిట ఏమి చేస్తున్నారు, దాని మీద ఎందుకు మాట్లాడతలేరు అనేది రైతులందరూ దీన్ని గుర్తుపెట్టుకొని రైతులందరికీ మాఫీ మరియు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు గట్కేసర్ నుంచి ఇక్కడి వరకు రైతులతో కలిపి రావడం జరిగిందని ఈ పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. సో చూసారు కదండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు రైతు పక్షపాతి అని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, సో రైతులకు అబద్ధపు హామీలు ఇచ్చి రైతులను నిండా ముంచి గద్దెనెక్కింది అని చెప్పేసి, అంటే అబద్ధపు హామీలతో గద్దెనెక్కింది అని చెప్పేసి ఇక్కడ మన గట్కేసర్ నుంచి మేడ్చల్ నుంచి వచ్చిన రైతులు ఆందోళన చేస్తున్నారు ఇక్కడ. సో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అట్టహాసంగా ప్రకటించిందో, దేశంలో ఎక్కడి లేని విధంగా 2 లక్షల ఏకకాల రుణమాఫీ అనేది అది ఇప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదని వాళ్ళు వాపోతున్నారు. సో అది కాక ఇప్పుడు వాళ్ళ కేవలం మేడ్చల్ గట్కేసర్ పరిధిలోనే 7,000 మంది వరకు ఇప్పుడు రైతు రుణమాఫీ కానీ రైతులు ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు రైతు బంధు అంటే ఎన్నికలకు ముందు ఏదైతే రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో, లైక్ ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే రైతు భరోసా ఏదైతే ఉందో 2 పంటలకు కలిపి ఎకరానికి సంవత్సరానికి 10,000 ఇప్పుడు ఇస్తున్నారు కదా. సో మేము అధికారంలోకి వచ్చినాక 15,000 ఇస్తామని చెప్పేసి నమ్మమలికి వాళ్ళని నట్టేట ముంచిందని వాళ్ళు చెప్తున్నారు. సో అది 15,000 కాదు కదా, అప్పుడు గతంలో వచ్చిన 10,000 కూడా రైతు బంధును కంప్లీట్ బంద్ చేశారని వాళ్ళు వాపోతున్నారు. సో ఇకనైనా వాళ్ళ ఇప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఇలాంటి వినూత్న నిరసన ఇక్కడ చేపట్టడం జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. సో ఇకనైనా తక్షణమే స్థానిక అధికారులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు కావచ్చు, రైతులను మనకు అన్నం పెట్టే రైతన్నను ఏమాత్రం విస్మరించకుండా మనకు వెన్నెముక లాంటివాడు కాబట్టి దేశానికి రైతును ఖచ్చితంగా ఆదుకోవాలి. రైతును రుణం నుంచి అంటే అప్పుల ఉవ్వి నుంచి వాళ్ళను బయటపడేయాలి. అదేవిధంగా రుణమాఫీ ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల పూర్తిగా రుణమాఫీ చేయాలి. అదేవిధంగా రైతు భరోసా ఏదైతే 15,000 హామీ ఇచ్చిందో ఈ సంక్రాంతికి 15,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు అకౌంట్లో జమ చేయాలి. అదేవిధంగా మద్దతు ధర కల్పించి వాళ్లకు ఉపశమనం కలిగించాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఇది ఇక్కడ ప్రస్తుతం అప్డేట్. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో కరెస్పాండెంట్ శ్రీనివాస్ కలవాల, పొలిటికోస్, మేడ్చల్ కలెక్టరేట్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.